సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం మిషన్ లెర్నింగ్ పైప్ లైన్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. యాక్చువల్గా మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి? సో మిషన్ లెర్నింగ్ సింపుల్ గా మనం డిఫైన్ చేయాలి అంటే, సో మన దగ్గర ఉన్న ప్రీవియస్ డేటా లైక్ సింపుల్ గా పాస్ట్ డేటా మీద ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేసుకోవడానికి మనం మిషన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ మిషన్ లెర్నింగ్ లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ ఉంటాయి, లైక్ టైప్స్ అయితే ఉంటాయి. సో ఒకటి సూపర్వైజ్ లెర్నింగ్ అంటాం, ఇంకొకటి అన్సూపర్వైజ్ లెర్నింగ్ అంటాం, సెమీ సూపర్వైజ్ లెర్నింగ్ అంటాం, రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటాం. సో ఇలా కొన్ని టైప్స్ ఆఫ్ థింగ్స్ అయితే మనకి మిషన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ లో ప్రెసెంట్ ఏ ఉంటాయి. సో ఈ రోజు కాన్సెప్ట్ లో మనం జస్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద పైప్ లైన్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. మిషన్ లెర్నింగ్ పైప్ లైన్. సో ఎందుకు ఈ పైప్ లైన్ అంత ఇంపార్టెంట్? సింపుల్ స్టెప్ అండి. సో మీరు ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ యూ గాట్ ఎ జాబ్ యాజ్ అ మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ ఆర్ ఎనీ డేటా సైన్స్ రిలేటెడ్ ఒక జాబ్ వచ్చింది అనుకోండి, జస్ట్ ఇమాజిన్ దట్. సో ఒక డేటా ప్రాజెక్ట్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, సో అనేది ఈ పైప్ లైన్ అనమాట. సో చాలా ఇంపార్టెంట్. సో ఈ పైప్ లైన్ గురించి మనం ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుందాం. సో స్టెప్ నెంబర్ 1 ఆర్ ఫస్ట్ పాయింట్, ఫస్ట్ ఈజ్ డేటా కలెక్షన్. ఫస్ట్ వన్ ఈస్ డేటా కలెక్షన్. సో వీ నీడ్ టు కలెక్ట్ ద డేటా విత్ డిఫరెంట్ సోర్సెస్. మనము డేటాని రా డేటాని కలెక్ట్ చేయాలి. సో మిషన్ లెర్నింగ్ మెయిన్ థీమ్ ఏంటి? ఇట్ నీడ్ టు వర్క్ ఇన్ ద డేటా. డేటా మీదనే కదా వర్క్ అవుతుంది. సో పాస్ట్ డేటాని మనం కలెక్ట్ చేసుకోవాలి. సో వీ నీడ్ టు గ్యాదర్ ద రా డేటా. ఎక్కడి నుంచి గ్యాదర్ చేస్తావు? సో వీ క్యాన్ గ్యాదర్ ఫ్రమ్ ది డేటాబేసెస్, రైట్? డేటాబేసెస్లో గ్యాదర్ చేయొచ్చు, ఆర్ ఏపీఐస్ యూస్ చేసి గ్యాదర్ చేయొచ్చు, ఆర్ వెబ్ స్క్రాపింగ్ యూస్ చేసి గ్యాదర్ చేయొచ్చు, రైట్? మనకి వేరియస్ మెథడ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి డేటా గ్రాప్ చేసుకోవడానికి. సో ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ అంటే, బికాస్ మిషన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ ఎండ్ ఆఫ్ ది డే వర్క్ అవ్వేది డేటా మీదనే, రైట్? సో డేటా లేకపోతే మిషన్ లెర్నింగ్ ఆల్గరిథం పర్ఫార్మెన్స్ దొరకదు. అందుకోసమే డేటా కలెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో డేటా కలెక్ట్ చేసే ప్రాసెస్లో ఛాలెంజెస్ అనేది మైండ్ వస్తాయి కదా. సో ఛాలెంజెస్ గురించి డిస్కస్ చేస్తే, సో అసలు ఏం ఛాలెంజ్ వస్తాయి మీరు డేటా కలెక్ట్ చేసేటప్పుడు అని డిస్కస్ చేస్తే, ఫస్ట్ వచ్చి ఇన్కన్సిస్టెంట్ ఫార్మాట్ అంటారు. సో ఫస్ట్ ఏంటి? ఇన్కన్సిస్టెంట్ ఫార్మాట్ అంటారు. సో కరెక్ట్ ఆర్డర్ ఉండదు, ఓకేనా? అండ్ సెకండ్ వన్ వచ్చి మిస్సింగ్ వాల్యూస్, లైక్ అప్పుడు అక్కడక్కడ వాల్యూస్ మిస్ అవ్వడం, సో డేటా లాస్ జరగడం. సో అండ్ ఫైనలీ నాయిస్, అన్వాంటెడ్ డేటా ఎక్కువ ఉండడం. సో ఇలాంటి మెయిన్ ఛాలెంజెస్ మనకి ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తాము? డేటా కలెక్టింగ్ ప్రాసెస్లో ఫైండ్ అవుట్ చేస్తాం. సో డేటా కలెక్షన్ అనేది మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్, హై ఎండ్ కంపెనీస్ ఆర్ స్మాల్ స్కేల్ కంపెనీస్ కూడా మోస్ట్ ఆఫ్ ది టైమ్ దే ప్రిఫర్ టు యూజ్ డేటా బేసెస్ ఓన్లీ. ఆ డేటా బేసెస్లో MySQL అవ్వచ్చు, PostgreSQL, Oracle అవ్వచ్చు, ఏదో ఒక టైప్ ఆఫ్ డేటా బేసెస్ని యూజ్ చేసి దే ఆర్ స్టోరింగ్, ఆర్ దే క్యాన్ స్టోర్ ఇన్ AWS S3 బకెట్లో కూడా స్టోర్ చేసుకుంటారు. సో దెర్ ఇస్ మల్టిపుల్ ఫార్మాట్స్ ఉన్నాయన్నమాట డేటా కలెక్షన్ ఫార్మాట్స్లో. అవి థింగ్స్ అనేది డిపెండ్స్ ఉంటుంది, కంపెనీ బేస్డ్ చేసుకొని ఉంటుంది. సో కొంతమంది ఏపీఎస్ నుంచి డేటా కలెక్ట్ చేయమంటారు, కొంతమంది వెబ్ స్క్రాపింగ్ చేసి డేటా కలెక్ట్ చేయమంటారు. సో చాలా ఫార్మాట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో అది మనకి ఫస్ట్ స్టెప్, డేటా కలెక్షన్ అంటారు. సో ఇఫ్ యూ టాక్ అబౌట్ ద సెకండ్ స్టెప్, if we talk about the second step, data pre-processing. Data pre-processing, we simply say that data pre-processing. డేటా ప్రీ ప్రాసెసింగ్ అనేది సింపుల్గా మనం క్లీనింగ్ అనొచ్చు, డేటా క్లీనింగ్ అనొచ్చు. సో డేటా క్లీనింగ్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, సో ప్రీవియస్గా డేటా కలెక్ట్ చేసేటప్పుడు మనకి కొన్ని ఛాలెంజెస్ అయితే చూసాం కదా, ఇన్కన్సిస్టెంట్ డేటా, మిస్సింగ్ వాల్యూస్, నాయిస్ అని. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ అయితే ప్రెసెంట్ అయినాయి కదా. సో అవన్నీ మనము ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లోకి తీసుకురావడానికి మనము డేటా ప్రీ ప్రాసెసింగ్ స్టెప్ అనేది యూజ్ చేస్తాం, ఓకేనా? ఏం చేస్తాం? డేటా ప్రీ ప్రాసెసింగ్ స్టెప్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఇందులో ఏమేమి ఉంటాయి అంటే, సో ఫస్ట్ వన్ క్లీనింగ్. మనం ఫస్ట్ చేయాల్సిన థింగే క్లీనింగ్ అనమాట. సో ఈ క్లీనింగ్ స్టెప్లో వీ నీడ్ టు హ్యాండిల్ ద మిస్సింగ్ వాల్యూస్. సో మిస్సింగ్ వాల్యూస్ వల్ల చాలా ఎఫెక్ట్ వస్తుంది ఆల్గరిథం. సో వీ నీడ్ టు హ్యాండిల్ ద మిస్సింగ్ వాల్యూస్ అండ్ రిమూవ్ ద డూప్లికేట్స్. సో సింప్లీ కింద రాస్తాను, మీకు అర్థమవుతుంది. సో రిమూవ్ డూప్లికేట్ వాల్యూస్. So if you have any duplicates in a data, we need to remove the duplicates. And finally, we need to work with the outliers. Deal with outliers. So in case మీ డేటాలో ఏమైనా అవుట్లయర్స్ అనేది ప్రెసెంట్ అంటే, అవుట్ ఆఫ్ బౌండరీస్, మనం అప్కమింగ్ వీడియోస్లో లెట్ వి డిస్కస్ మోర్ ఆన్ ఇట్. అవుట్లయర్స్ అంటే ఎందుకు, సో ఎలా సాల్వ్ చేయాలో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో దీంట్లో డేటా ప్రీ ప్రాసెసింగ్లో ఫస్ట్ పాయింట్ వచ్చి క్లీనింగ్ ప్రాసెస్ అనమాట. ఈ క్లీనింగ్ ప్రాసెస్లో మనం ఏం చేస్తాం? వీ నీడ్ టు హ్యాండిల్ ద మిస్సింగ్ వాల్యూస్.
అండ్ రిమూవ్ ద డూప్లికేట్స్ యాజ్ వెల్ యాజ్ ద అవుట్లేయర్స్. సో ఈ ప్రాసెస్ అంతా మనము క్లీనింగ్ స్టెప్లో చేసుకుంటాం. సో అందులోనే నెక్స్ట్ వన్ ట్రాన్స్ఫార్మేషన్ అంటాం. నెక్స్ట్ వన్ ఇస్ ట్రాన్స్ఫార్మేషన్. ఓకే. సో ఈ ట్రాన్స్ఫార్మేషన్ స్టెప్లో ఏం చేస్తామంటే వీ నీడ్ టు కన్వర్ట్ కేటగిరికల్ వేరియబుల్స్ ఇంటూ న్యూమరికల్ వేరియబుల్స్. ఓకేనా. సో ఈ ప్రాసెస్లో ఏం చేస్తామంటే సింపుల్గా కన్వర్టింగ్ categorical features or variables, whatever the things we have, categorical variables. ఓకే. ఎలా కన్వర్ట్ చేస్తామంటే న్యూమరికల్లే కన్వర్ట్ చేస్తాం. ఎందుకంటే బై ది ఎండ్ ఆఫ్ ది డే ఏ ఆల్గరిథం అయినా అండర్స్టాండ్ అయ్యేది ఓన్లీ న్యూమరికల్ డేటా ఆర్ వెక్టార్ డేటా మాత్రమే. సో నీ దగ్గర కేటగిరికల్ ఫీచర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక డేటా సెట్ ఉంది. జస్ట్ ఇమాజిన్ దట్. సో ఆ ఈ డేటా సెట్లో జస్ట్ ఇమాజిన్ దట్ ఐ హ్యావ్ ఎ నేమ్, ఏజ్, జెండర్. ఓకే. సో దిస్ ఈజ్ మై రిలేషనల్ డేటాబేస్. టేబుల్లో ఒకటి తీసుకుంటున్నాను. ఓకేనా. జస్ట్ ఇమాజిన్ దట్ దిస్ ఈస్ ద రిలేషనల్ డేటా. ఓకే. ఓకే, లెట్ మీ రైట్ వంశీ, ఏజ్ is 25, he was in male. Next one is just we write Priya, age is 35, is a female. Okay, age is 35 and he is a female. Now you can see this is a categorical feature అంటారు. సో ఇవి న్యూమరికల్ లైక్ టెక్స్ట్ ఫార్మాట్లో ఉండేదాన్ని మనం కేటగిరికల్ ఫీచర్స్ అంటాం. సో ఫస్ట్ మనం దీని మీద ఫోకస్ చేద్దాం. ఓకేనా. జెండర్ని ఎలా కన్వర్ట్ చేయాలి న్యూమరికల్ ఫార్మాట్లకి అనేది ఫోకస్ చేద్దాం. సో ఇక్కడ మనము 1 నాట్ ఎన్కోడింగ్ టెక్నిక్ యూజ్ చేసి వి ప్రిఫర్ టు యూస్ 1 నాట్ ఎన్కోడింగ్ టెక్నిక్. చాలా టెక్నిక్స్ ఉన్నాయండి ఎన్కోడింగ్ టెక్నిక్స్, మనం ఫ్యూచర్లో నేర్చుకుందాం దాని గురించి. ఓకేనా. సో ప్రస్తుతానికి ఒక ఎలా కన్వర్ట్ అవుతుందో మీకు చూపిస్తా. సో 1 నాట్ ఎన్కోడింగ్ టెక్నిక్ యూజ్ చేసి వీ నీడ్ టు కన్వర్ట్. ఎలా కన్వర్ట్ చేస్తామంటే సో జస్ట్ ఇమాజిన్ దట్ దిస్ ఈజ్ మై కాలమ్ రైట్ విచ్ వి కంటైన్ సమ్ ఫీచర్స్. ఓకేనా. సో ఈ మన జెండర్లో బేసిక్గా ఉండేది 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీచర్స్ మాత్రమే. 2 టైప్స్ ఉన్నాయి. సో వన్ ఈస్ మెయిల్, అనదర్ వన్ ఈస్ ఫీమేల్. సో ఎప్పుడైతే మెయిల్ ప్రెజెంట్ అయిందో అప్పుడు వీ నీడ్ టు రిప్రజెంటెడ్ యాజ్ ఎ 1. ఆల్మోస్ట్ ఫీమేల్ అయితే ఆబ్సెంట్ ఉంటుంది కదా. మెయిల్ ప్రెజెంట్ అంటే ఆల్మోస్ట్ ఇంకా ఫీమేల్ అయితే ఆబ్సెంట్ ఉంటుంది. సో ఎప్పుడైతే మెయిల్ ఆబ్సెంట్ అయి ఉంటుందో ఆల్టర్నేటివ్గా ఫీమేల్ అయితే ప్రెజెంట్ అయి ఉంటుంది. సో మీరు చూడండి బాగా క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మా దగ్గర ఉండేది సింగిల్ కాలం అనమాట. ఇట్ ఈస్ అ సింగిల్ కాలం. సో వెన్ వీ అప్లై ది 1 నాట్ ఎన్కోడింగ్ టెక్నిక్ ఇట్ విల్ కన్వర్టెడ్ ఇన్ టు ది 2 కాలమ్స్. It will convert into the 2 columns. So based on that we can drop 1 column. ఇది మనం డ్రాప్ చేసేస్తే మనకి డిఫాల్ట్గా ఈ కాలం ఒకటే ఏర్పడుతుంది. ఈ కాలం ఒకటే ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. సో మెయిల్ అనే కాలమే కదా, జెండర్ మెయిల్ కాలమే కదా. 1 అని ఉందంటే దట్ మీన్స్ మెయిల్ ఈస్ ప్రెజెంటెడ్. 0 ఉందంటే దట్ మీన్స్ మెయిల్ ఈస్ ఆబ్సెంటెడ్. అంటే ఇండైరెక్ట్గా అక్కడ ఫీమేల్ ప్రెజెంట్ అయిందనమాట. సో ఇలాంటి థింగ్స్ అని మనము ట్రాన్స్ఫార్మేషన్లో చేస్తాం. ఇవన్నీ ఎక్కడ చేస్తాము? ట్రాన్స్ఫార్మేషన్లో చేస్తాం. సో అందులోనే మనం నార్మలైజేషన్ చేస్తాము. ఇంకా లైక్ కొన్ని టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట. సో సెకండ్ వన్. సో ఇక్కడ మనం దీంట్లో ఫస్ట్ కన్వర్టింగ్ ద వెక్టర్ ఫీచర్స్ అయిపోయినాయి కదా. సో ట్రాన్స్ఫార్మేషన్లో సెకండ్ వన్ నార్మలైజేషన్. సో విచ్ హెల్ప్స్ టు రెడ్యూస్ ద వాల్యూస్ బిట్వీన్ 0s and 1s. ఓకే. సో స్టాండర్డైజేషన్, మినిమాక్స్ స్కేలర్ అని కొన్ని టెక్నిక్స్ అయితే ఇక్కడ ప్రెజెంట్ అయి ఉంటాయి. సో విచ్ హెల్ప్స్ టు కన్వర్ట్ ద హై వాల్యూస్ టు ద బిట్వీన్ ద 0 to 1. 0కి 1కి మధ్యలోకి తీసుకురావడానికి మనం ఈ నార్మలైజేషన్ అనేది థింగ్స్ అనేది యూస్ చేస్తాం. ఓకేనా. సో ఇదే డేటా ప్రీ ప్రాసెసింగ్లో సో ఇక్కడ మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాం? ఫస్ట్ వన్ వచ్చి క్లీనింగ్ డిస్కస్ చేసాం. సెకండ్ వన్ ట్రాన్స్ఫార్మేషన్ డిస్కస్ చేసాం. థర్డ్ వన్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ద థర్డ్ వన్ ఫ్యూచర్ ఇంజనీరింగ్ అంటాం. వాట్ ఈస్ ఇట్? ఫ్యూచర్ ఇంజనీరింగ్ అనేది ఇది ఒక టైప్ ఆఫ్ టెక్నిక్స్ అనమాట. ఫ్యూచర్ ఇంజనీరింగ్ అనేది ఇంకొక టైప్ ఆఫ్ టెక్నిక్స్ అనమాట. సో ఈ ఫ్యూచర్ ఇంజనీరింగ్ ఏం చేస్తుందంటే విచ్ హెల్ప్స్ టు క్రియేట్ ఎ న్యూ ఫ్యూచర్ ఇన్ ద డేటా. నీ డేటాలో బేస్ చేసుకొని కొత్త ఫ్యూచర్ని డిజైన్ చేయడానికి మనము ఈ ఫ్యూచర్ ఇంజనీరింగ్ టెక్నిక్ యూజ్ చేస్తాం. సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సో నా దగ్గర డేట్ అనేది ఒక ఉంది. ఇట్స్ సింప్లీ లైక్ రా డేట్. సో వాట్ ఈస్ ద డేట్ టుడే? సో ఐఎమ్ జస్ట్ టేకింగ్ 5 లైక్ 25/2025. సో ఇది నా ఒక సింగిల్ కాలం రైట్. ఇది ఒక సింగిల్ కాలం. సో ఐ నీడ్ టు కన్వర్ట్ ఇన్ టు ద న్యూ ఫీచర్స్. మీరు చూడండి సింగిల్ కాలంని నేను మల్టిపుల్ ఫీచర్స్ని కన్వర్ట్ చేస్తున్నా. ఎలా చేస్తున్నా? డే అని, ఓకే, a month, okay, date, month, as well as a year, right? ఇలా కూడా కన్వర్ట్ చేయొచ్చు. లేదు ఇంకా నీ దగ్గర డిఫరెంట్ డేటా ఉందంటే డేట్ లైక్ డేట్ ఆఫ్ వీక్, వీక్లీ డేట్, క్వార్టర్ డేట్ ఇలా కూడా స్విచ్ చేసుకొని రావచ్చు అనమాట.
అంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ డేటాని బేస్ చేసుకొని మనం కొత్త ఫీచర్స్ని డిజైన్ చేయడానికి మనం ఈ ఫ్యూచర్ ఇంజనీరింగ్ అనేది యూస్ చేస్తాం. అందులో పాటు మనము ఇక్కడ ఏవైతే ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయో, ఏవైతే ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయో ఆ ఇంపార్టెంట్ ఫీచర్స్ని కూడా గ్యాదర్ చేస్తాం అనమాట. ఎందుకంటే మిషన్ లెర్నింగ్ ఆల్గరిథంకి ట్రైన్ చేయడానికి. సో లైక్ సింపుల్ లైక్ కోరిలేషన్ అనాలిసిస్ అని, మోడల్ బేస్డ్ క్వశ్చన్స్ అని, సెలెక్షన్స్ అని, లైక్ కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ని యూస్ చేసి వీ నీడ్ టు సెలెక్ట్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్. ఫీచర్స్ అంటే సింప్లీ కాలమ్స్, మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో అంటే కాలమ్స్. ఓకేనా, ఆ కాలమ్స్ని మనం ట్రైన్ చేయడానికి యూస్ చేస్తాం. అందులోనే మెయిన్గా ఈ ఫీచర్ ఇంజనీర్ టెక్నిక్ అనేది యూస్ చేస్తాం. ఓకేనా, అర్థమైందా? సో ఇది డేటా ప్రీ ప్రాసెసింగ్ అనమాట. సో ఇఫ్ యూ టాక్ అబౌట్ ద థర్డ్ వన్, పైప్లైన్లో థర్డ్ స్టెప్ గురించి మాట్లాడితే డేటా స్ప్లిట్. వాట్ ఈస్ ద థర్డ్ స్టెప్? డేటా స్ప్లిటింగ్. సో వీ నీడ్ టు స్ప్లిట్ ద డేటా. వీ నీడ్ టు స్ప్లిట్ ద డేటా. సో ఎందుకు స్ప్లిట్ చేయాలి డేటా అంటే, సో బాగా కొంచెం లైక్ ఇంట్రెస్ట్ పెట్టి చూడండి ఈ టాపిక్ మీద, చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం ప్రాక్టికల్గా వెళ్ళినప్పుడు, సో ట్రైనింగ్ డేటా సెట్ అని, టెస్టింగ్ డేటా సెట్ అని మ్యాండేటరీగా ఉంటుంది. సో ట్రైనింగ్ డేటా సెట్ ఏం చేస్తుందంటే, అల్గరిథం దాన్ని ట్రైన్ చేసిన తర్వాత టెస్టింగ్ పర్పస్ కోసం మన సైడ్ ఒక టెస్టింగ్ డేటా అయితే ప్రజెంట్ చేసింటాం. ఈ టెస్టింగ్ డేటాని కంపారిజన్ చేయడం వల్ల మిషన్ లెర్నింగ్ అల్గరిథం ఒక ఫ్రీక్వెన్సీ లేదా మిషన్ లెర్నింగ్ అల్గరిథం ఒక యాక్యురసీ, దాని కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ని ఐడెంటిఫై చేయడానికి యూస్ చేస్తాం. ఓకేనా. సో ఫర్ సపోజ్ ఐ హ్యావ్ 100% డేటా. జస్ట్ అజ్యూమ్ దట్ నా దగ్గర ఒక 1000 రికార్డ్స్ ఉన్నాయి. జస్ట్ అజ్యూమ్ దట్ నా దగ్గర ఒక 1000 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే. సో ఐ నీడ్ టు స్ప్లిట్ దిస్ 1000 రికార్డ్స్ ఇంటూ యాజ్ అ ట్రైనింగ్ పార్ట్ యాజ్ వెల్ యాజ్ అ టెస్టింగ్ పార్ట్. ఓకేనా, ట్రైనింగ్ గాను టెస్టింగ్ గాను కన్వర్ట్ చేయాలి. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా మనము ట్రైనింగ్ సైడ్ ఎక్కువ డేటాను స్ప్లిట్ చేయాలి. ఎక్కడికి? ట్రైనింగ్. ఎందుకంటే ఆల్గరిథం ట్రైన్ అవ్వాలి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ జస్ట్ టేకింగ్ ద 70% హియర్. ఆల్మోస్ట్ ఈ పక్కన ఎంత ఉంటుంది? 30% కదా ఫర్ టెస్టింగ్ పర్పస్. లేదా నువ్వు 80:20 తీసుకోవచ్చు. ఓకే, 80:20 ఆర్ 70:30. సో డిపెండ్స్ అనమాట, నీకు ఏది నచ్చితే అది నువ్వు తీసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ది టైం మీరు ట్రైన్ చేసేటప్పుడు ఆల్గరిథమ్స్ని బేస్ చేసుకొని, డేటా సెట్ని బేస్ చేసుకొని అప్పుడు కాన్ఫిగరేషన్స్ మారుతాయి. సో ఫర్ ది ప్రాక్టీసింగ్ పర్పస్, లర్నింగ్ అండ్ పర్పస్ 70-80% అయితే మనం తీసుకుంటాం అనమాట. సో వెన్ యూ జంప్ ఇన్ టు ది ప్రాజెక్ట్స్, అప్పుడు చేంజెస్ అనేవి జరుగుతాయి. ఓకేనా, అప్పుడు మనం 70, 80, 90 ఉండదు. బేస్డ్ ఆన్ ద డేటా, బేస్డ్ ఆన్ ద థింగ్స్ అనేది మనం చూస్తాం. సో దీంతో పాటు మనం ఇక్కడ వ్యాలిడేషన్ సెట్ కూడా అప్లై చేస్తాం. ట్రైనింగ్ వ్యాలిడేషన్ సెట్. ఈ ట్రైనింగ్ వ్యాలిడేషన్ సెట్ అంటే సింపుల్ ఏమంటే, వీ నీడ్ టు ఫైన్ ట్యూన్ ద పారామీటర్స్. సింప్లీ లైక్ హైపర్ పారామీటర్స్ అంటాం. సో హైపర్ పారామీటర్స్ ఏం చేస్తుందంటే క్వాలిటీ ఆఫ్ డేటాని ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే, ఫైన్ ట్యూనింగ్ చేయడానికి యూస్ అవుతుంది. ఓకేనా, ఇది డేటా స్ప్లిటింగ్. ఆల్మోస్ట్ 70-80% ఆర్ 70-30 ఆర్ 80-20% అయితే మనం స్ప్లిట్ చేసుకోవడానికి బెటర్గా ఉంటుంది. ఓకేనా. సో ఫోర్త్ స్టెప్, ఇఫ్ యూ టాక్ అబౌట్ ద ఫోర్త్ స్టెప్, సో మీరు క్లారిటీగా చూడండి. ఆల్మోస్ట్ ఇక్కడికి డేటా అనేది కంప్లీట్ క్లీనింగ్ అయిపోయింది. ఒక రా డేటా, సింప్లీ అన్స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో ఉండే డేటాని మనము ఒక స్ట్రక్చర్డ్ అండ్ పర్ఫెక్ట్ ఫార్మాట్లోకి తీసుకొని వచ్చేసాం. డేటా ప్రీ ప్రాసెసింగ్, ఇక్కడ డేటా క్లీనింగ్లోనే ఫస్ట్ స్టెప్ వీఆర్ కలెక్టింగ్ ద రా డేటా, రైట్? Here we are collecting the raw format data, like a simply unstructured, messy ఉన్న data తీసుకున్నాం. So by applying the pre-processing steps, cleaning, transformation and normalization చేసి, we are converting the entire unstructured data into the perfect and structured data. So now we need to use this particular perfect and data, and we need to build a machine learning models. దాన్నే సింపుల్గా మోడల్ సెలెక్షన్ అంటాం. సింపుల్గా మోడల్ సెలెక్షన్ అంటాం. ఓకే, నౌ దిస్ ఈస్ ద రైట్ వే. ఇక్కడ మనం చూస్ చేసుకోవాలి విచ్ ఈస్ అ రైట్ ఆల్గరిథం అని, విచ్ ఈస్ అ రైట్ మిషన్ లెర్నింగ్ ఆల్గరిథం అని చెప్పి ఇక్కడ మనం చూస్ చేసుకోవాలి. సో ఎలా చూస్ చేసుకుంటాము అంటే, ఇంతకుముందు మనం కొన్ని డిఫరెన్సెస్ మాట్లాడుకున్నాం, ఐడియా ఉందా? సో టైప్స్ గురించి చెప్పాను, సూపర్వైజ్ లెర్నింగ్ అని, అన్సూపర్వైజ్ లెర్నింగ్ అని. సో బేస్డ్ ఆన్ ద థింగ్స్ మనము డిస్కస్ చేస్తాం అనమాట. లైక్ అప్కమింగ్ వీడియోస్లో మీకోసం నేను కంప్లీట్గా ఒక వీడియో చేస్తాను, లైక్ కంప్లీట్ మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి, టైప్స్ ఏంటి, దాని వర్కింగ్ ప్రాసెస్ ఏముంటాయి, సో దాని డీటెయిల్స్ ఏముంటాయి, మనం దాని గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే, ఒక మిషన్ లెర్నింగ్ మోడల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా సెలెక్ట్ చేసుకుంటామంటే బేస్డ్ ఆన్ ద డేటా సెట్. సో దానికి వేరే టెక్నిక్స్ ఉంటాయి, టైప్స్ ఉంటాయి, దాని గురించి మనం లేటర్ ఆన్ వాళ్ళు డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. వన్స్ మనకి మోడల్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత వీ నీడ్ టు ట్రైన్ ద మోడల్. సింప్లీ లైక్ ఏ మోడల్ ట్రైనింగ్.
ఈ మోడల్ ట్రైనింగ్లో ఏం చేస్తుందంటే మనం ఆల్రెడీ డేటాను స్ప్లిట్ చేసాంగా 70-30 ఆర్ 80-20గా స్ప్లిట్ చేసాంగా. ఏదైతే ట్రైనింగ్ సైడ్ పెట్టామో ఆ ట్రైనింగ్ సైడ్ డేటాను తీసుకొని మనం మోడల్కి ఫీడ్ చేయాలి. సో ఫీడ్ చేయడం వల్ల ఏం చేస్తుందంటే ఆ ప్యాటర్న్స్ని యూజ్ చేసి దాని డేటా సెట్ ఫార్మాట్ని యూజ్ చేసి ఆ ప్యాటర్న్స్ యూజ్ చేసి మిషన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ డేటాని అండర్స్టాండ్ చేసుకుంటాయి. సో ఆ అండర్స్టాండింగ్ ప్రాసెస్లోనే మేక్ దాన్ ద ఫ్యూచర్స్. మనం అక్కడ ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేసుకోవడానికి యూజ్ అవ్వడానికి ఈ ప్యాటర్న్స్ అనేది చాలా యూజ్ అవుతాయి. సో అందులోనే మనం లైక్ క్రాస్ వాలిడేషన్ అని చెప్పి కొన్ని జనరలైజేషన్ అంటాము, క్రాస్ వాలిడేషన్ అంటాము, ఆప్టిమైజేషన్ అంటాము. సో కొన్ని థింగ్స్ అనేది ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. ఆ ఇన్వాల్వ్మెంట్లోనే మనకి ప్యాటర్న్స్ అనేది ఐడెంటిఫై అయ్యి మిషన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ ఆ ఎగ్జిస్టెడ్ డేటాని అండర్స్టాండ్ చేసుకుంటాయి. ఆ ఎగ్జిస్టెడ్ డేటాని ఏం చేస్తుంది, అండర్స్టాండ్ చేసుకొని మనకు ఫైనల్గా మోడల్ ఎవాల్యుయేషన్ అంటే అవుట్పుట్స్ని జనరేట్ చేసి ఎవాల్యుయేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తున్నాం. సింపుల్గా మోడల్ ఎవాల్యుయేషన్. సో ఇన్ దిస్ పర్టికులర్ మోడల్ ఎవాల్యుయేషన్ స్టెప్ we are mainly focusing on matrix క్లాసిఫికేషన్. అయితే క్లాసిఫికేషన్ మ్యాట్రిక్స్ అంటాం, లైక్ యాక్యురసీ, ప్రిసిజన్, రీకాల్, ఎఫ్ఎన్ స్కోర్ అండ్ లైక్ రెగ్యులేషన్. లైక్ ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ ఆన్ రిగ్రెషన్ మోడల్స్ అయితే మీన్ స్క్వేర్ ఎర్రర్, ఆర్ మీన్ స్క్వేర్ ఎర్రర్, చాలా టైప్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ టెక్నిక్స్ అయితే ఉంటాయి. మనం నెక్స్ట్ వీడియోలో దాని గురించి కూడా డిస్కస్ చేసుకుంటాం. ఓకేనా, ఎవాల్యుయేషన్ టెక్నిక్స్ ఫర్ దీస్ మిషన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్, అది కూడా ఒక వీడియో చేస్తానండి. సో అది కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. ఇఫ్ యూ గో ఫర్ ది ఇంటర్వ్యూస్ డెఫినెట్గా దాని మీద క్వశ్చన్స్ అడుగుతారు మోడల్ ఎవాల్యుయేషన్ టెక్నిక్స్ మీద. ఓకేనా, సో ఇక్కడ ఏం చేస్తామంటే ఈ ఎవాల్యుయేషన్లో వీ నీడ్ టు ఎవాల్యుయేట్ ద ట్రైనింగ్ డేటా, ఆల్రెడీ ట్రైన్ అయిన డేటాని విత్ కంపేరింగ్ ఆఫ్ టెస్ట్ డేటాతో చెక్కింగ్ చేస్తాం అనమాట. ఓకేనా, ఇంతకుముందు చెప్పాను కదా, కంపేర్ చేస్తే రియల్ వరల్డ్ ఎలా జరుగుతుంది అని చెప్తాను. ఆ ప్రాసెస్ ఎక్కడ చేస్తామంటే మోడల్ ఎవాల్యుయేషన్లో చేస్తామండి. ఎక్కడ చేస్తాం మనము, మోడల్ ఎవాల్యుయేషన్లో చేస్తాం ఆ స్టెప్ అనేది. ఓకేనా, సో మోడల్ ఎవాల్యుయేషన్ జరిగిన తర్వాత వీ నీడ్ టు అప్లై హైపర్ పారామీటర్ ట్యూనింగ్ అనేది ఇక్కడ అప్లై చేస్తాం. సో హైపర్ పారామీటర్ ట్యూనింగ్ అంటే సింప్లీ అడ్జస్టింగ్ ద పారామీటర్స్. సో నీ యొక్క అల్గరిథం పారామీటర్స్ ఏవైతే నేర్చుకోలేదో ఫ్రమ్ ది పాస్ట్ డేటా నుంచి నేర్చుకొని ఉండవో ఆ పారామీటర్స్ని అడ్జస్ట్ చేసుకోవడానికి మనం హైపర్ పారామీటర్ ట్యూనింగ్ అనేది అప్లై చేస్తాం. సో ఇక్కడ కొన్ని టెక్నిక్స్ ఉంటాయండి హైపర్ పారామీటిక్స్, గ్రిడ్ సెర్చ్ అని, ర్యాండమ్ సెర్చ్ అని, బయాస్ ఆప్టిమైజేషన్ అని, ఆటోమేటెడ్ టూల్స్ అని. సో కొన్ని టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయి, దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. మిషన్ లెర్నింగ్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఇది ఒక పాండ్ లాగా చిన్న రివర్ కాదండి, ఇట్స్ ఎ ఓషన్. చాలా ఉంటుంది దీంట్లో నేర్చుకోవడానికి. ఓకేనా, చాలా ఉంటుంది. దాని గురించి మనం ఒక్కొక్క వీడియోలో నేర్చుకుంటాం. ఆత్రపడాల్సిన అవసరమే లేదు, కంప్లీట్గా చెప్తా. కంప్లీట్ మ్యాథ్స్ బిహైండ్ ఏమేమి ఉన్నా అన్నీ చెప్తాం మీకు. ఓకేనా, సో ఒక్క వీడియో చెప్తా అంటే ఒక్కొక్క వీడియోలో అండర్స్టాండ్ చేసుకుంటే వెళ్ళండి. ఓకేనా, సో ఆఫ్టర్ హైపర్ పారామీటర్ ట్యూనింగ్ వీ నీడ్ టు డిప్లాయ్ ద మిషన్ లెర్నింగ్ మోడల్ డిప్లాయ్మెంట్. సో ఫైనల్లీ వీ నీడ్ టు డిప్లాయ్ ద మోడల్. ట్రైన్ అయింది కదా, సో ఎండ్ ఆఫ్ ద డే మనం డిప్లాయ్ చేయాలి కదా. మనం మెయిన్ యూస్ కేసు ఏంటి, మనం వాడుకోవడానికా, లోకల్లో ఇది ఏమైనా యూస్ చేస్తుంది లేదు కదా. ఫర్ ఎక్స్టర్నల్ యూజర్, థర్డ్ పార్టీ యూజర్ కోసమే కదా మనం చేస్తున్నాం. సో ఎలా డిప్లాయ్ చేస్తారు అంటే దెర్ ఇస్ అ వేరియస్ వే. ఓకేనా, సో ఫ్లాస్క్ యూస్ చేసి డిప్లాయ్ చేయొచ్చు. ఫ్లాస్క్ ఉంది, డీజాంగో ఉంది, స్ట్రిమ్లైట్ యూస్ చేసి డిప్లాయ్ చేయొచ్చు. వన్ ఆఫ్ ద ట్రెండింగ్ వన్ స్ట్రిమ్లైట్ అంటాం. స్ట్రిమ్లైట్ యూస్ చేసి డిప్లాయ్ చేయొచ్చు, లేదు డాకర్ యూస్ చేసి కంటైనర్స్ని క్రియేట్ చేసి డిప్లాయ్ చేయొచ్చు, అండ్ లైక్ కుబర్నెటిస్ యూస్ చేయొచ్చు, లేదంటే యూ క్యాన్ గో ఫర్ ది క్లౌడ్ ప్లాట్ఫామ్స్. ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ది డేటా సైన్స్ రిలేటెడ్ క్యాండిడేట్స్. క్లౌడ్ ప్లాట్ఫామ్ అట్లీస్ట్ ఒకటి నేర్చుకోనండి. ఏడబ్ల్యూఎస్ అన్న నేర్చుకోండి, లేదా అజ్యూర్ అన్న ఫోకస్ చేయండి, లేదా హెచ్జిసిపి అన్న. మోస్ట్ ఆఫ్ ది ప్రిఫర్డ్ ఈస్ ఏడబ్ల్యూఎస్. ఏదైనా ఒకటి ప్రిఫర్డ్ అయితే నేర్చుకోండి. సో మ్యాండేటరీ ఫర్ ది డేటా సైన్స్ క్యాండిడేట్స్. ఓకేనా, సో దీని మోడల్ డిప్లాయ్మెంట్. ఎండ్ ఆఫ్ ది డే మన బిల్డ్ చేసిన మోడల్ యూజర్ యూజ్ చేయాలి, ఎండ్ యూజర్ అనే క్యాండిడేట్ యూజ్ చేయాలి. సో వాళ్ళ కోసం వాళ్ళు మన లోకల్లోకి వచ్చి చెక్ చేయలేరు కదా. సో మీరు ఏదైతే బిల్డ్ చేస్తారో అంత లోకల్లో ఉంటుంది. దాన్ని డిప్లాయ్మెంట్కి కన్వర్ట్ చేయడానికి ఈ మోడల్ డిప్లాయ్మెంట్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, సో ఆఫ్టర్ మోడల్ డిప్లాయ్మెంట్ ఇంకా ఫైనల్గా మనకు తెలిసినది ఏంటి, సింపుల్గా మానిటరింగ్ అండ్ మెయింటెనెన్స్. ఓకేనా, మానిటరింగ్ అండ్ మెయింటెనెన్స్. సో ఈ మానిటరింగ్ అంటే వీ నీడ్ టు ట్రాక్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఆల్గరిథం. సో ప్రొడక్షన్లో దాని యొక్క పర్ఫార్మెన్స్ని ఆల్గరిథంని మానిటరింగ్ చేయాలి.
లైక్ ఎలా ఉంది ట్రాక్ చేస్తూ ఉండాలి. అండ్ ఇన్ కేస్ సడన్గా బాక్స్ రావచ్చు, ఇమీడియట్లో లైక్ సర్వర్ డౌన్ అవ్వడం, ఇలాంటి కొన్ని థింగ్స్ అయితే జరుగుతుంటాయి కదా. సో ఆ ప్రాసెస్ అంతా మనం మెయింటెనెన్స్ కింద డిప్లాయ్ చేసుకుంటాం. ఓకేనా. సో అప్పటికప్పుడు మోడల్ని అప్డేట్ చేయడం, ఇంకొక మోడల్ని యాడ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ర్యాండమ్ ఫారెస్ట్ అల్గారిథం తీసుకున్నాను. సో ర్యాండమ్ ఫారెస్ట్ అల్గారిథం కన్నా ఎస్విఎం ఇంకా బాగా బెటర్ యాక్యురసీ వచ్చింది అనుకో, ఐ నీడ్ టు అప్డేట్ దట్ పర్టికులర్ మోడల్. సో ఇవన్నీ ఎక్కడ జరుగుతాయంటే నైన్త్ స్టెప్లో ఉంటుంది, మానిటరింగ్ అండ్ మెయింటెనెన్స్లో అనమాట. సో దిస్ ఈజ్ అ కంప్లీట్ మిషన్ లెర్నింగ్ పైప్ లైన్. సో రియల్ టైంకి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ ఇట్లానే మీరు వర్క్ చేస్తారనమాట ప్రాజెక్ట్స్ మీద. సో ఫస్ట్ డేటా కలెక్షన్ చేస్తారు, దాని తర్వాత డేటా ప్రీ ప్రాసెసింగ్ చేస్తారు, సింపుల్ లైక్ క్లీనింగ్, ట్రాన్స్ఫర్మేషన్, నార్మలైజేషన్ అని. సో ఇవన్నీ చేస్తారు. నెక్స్ట్ ఫీచర్ ఇంజనీరింగ్ చేస్తారు టు ఎక్స్ట్రాక్ట్ ద మీనింగ్ఫుల్ ఫీచర్స్ ఫ్రమ్ ది డేటా. సో నెక్స్ట్ వన్ ఆఫ్టర్ దట్ ఫీచర్ ఇంజనీరింగ్ అప్లై చేసిన తర్వాత మనం మ్యాండేటరీగా డేటా స్ప్లిట్ చేయాలి. సో ట్రైన్ చేయాలంటే సో మోడల్ని చూస్ చేసుకోవాలి, దానికి ఫీడ్ చేయాలి డేటాని, సారీ మోడల్ ఎవాల్యుయేషన్ చేయాలి, హైపర్ పారామీటర్ ట్యూనింగ్ చేయాలి, అండ్ మోడల్ డిప్లాయ్ చేయాలి, ఫైనలీ మెయింటెనెన్స్. ఓకేనా. సో ఇవి 9 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెప్స్ మిషన్ లెర్నింగ్ పైప్ లైన్లో ఉన్నాయి. సో ఇది కంప్లీట్గా మిషన్ లెర్నింగ్ పైప్ లైన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి కామెంట్లో పిన్ చేయండి, అండ్ ఐ విల్ షేర్ దిస్ డాక్యుమెంట్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆల్సో. ఒకసారి డిస్క్రిప్షన్లో కానీ చెక్ చేయండి. ఓకేనా. సో ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్స్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బై.